సార్ ప్లస్ అయిందంట. డెఫినెట్లీ ప్లస్ సార్ ఆల్ ది బెస్ట్. థాంక్యూ. విశ్వక్ గారు సార్ ఇక్కడ సార్ బంగారు బాబు నుంచి అక్కడ అది అయిపోగానే ఇటు వచ్చానా బంగారు బాబు నుంచి ఓకే వెళ్ళిపోమాకే చాలా సినిమాలు చేశారు, మాస్ సినిమాలు చేశారు. అశోకవనంలో అర్జున కళ్యాణం సార్ గొప్ప మూవీ సార్. దాని ఫ్యామిలీ అందరూ బాగా మెచ్చుకున్నారు సార్. అంటే మీలో ఇన్ని కోణాలు ఉన్నాయి, ఇన్ని కోణాల్లో కష్టపడి పైకి వచ్చిన మీరు ఇప్పటి జనరేషన్కి విశ్వక్ సేన్ అనేది రోల్ మోడల్ అని అనిపించుకునే స్థాయికి మీరు ఎదగలరా? మీకు ఏమైనా రోల్ మోడల్ కాగలరా? రోల్డ్ మోడల్ అవ్వాలని ఒక గొప్ప యాక్టర్ని అయితే అవుతుంది సార్. ఫస్ట్ రోల్డ్ మోడల్ అవ్వాలంటే మనం గొప్ప హ్యూమన్ బీయింగ్ కావాలి. సో ఐ థింక్ ఐఎమ్ ఆన్ ద వే టు బికమ్ ఇంకా అదే గొప్ప హ్యూమన్ బీయింగ్ కావడానికి ఐ థింక్ ఐఎమ్ జస్ట్ ఇంకా ప్రాసెస్లో ఉన్నా అనుకుంటా. గొప్ప నటుడిగా అయితే అవ్వాలనుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా విశ్వక్ గారు ఇక్కడ విశ్వక్ గారు ఇక్కడ కెరియర్ సార్ అక్కడ ఒక్కసారి అక్కడికి వెళ్ళి వచ్చేస్తా సార్. ఇక్కడే యాక్చువల్గా మీరు స్టార్టింగే మెన్స్ డే అన్నీ సెలబ్రేట్ చేశారు, బట్ యూ హ్యావ్ టూ బ్యూటిఫుల్ ఉమెన్స్ ఆల్సో విత్ యూ. ఎస్. సో ఉమెన్ మీద మెన్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ అది చెప్పిన తర్వాత ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఉమెన్ మీద మెన్ మీదనా సార్? ఎస్. ఉమెన్స్ వేర్ వేసుకుంటారు సార్, మెన్స్ వేర్ వేసుకుంటారు సార్. సో అంటే సీరియస్ అపార్ట్, అంటే ఇఫ్ దెర్ ఈస్ నో ఉమెన్ దెర్ ఈస్ నో మ్యాన్. లేదు సార్, అది డెఫినెట్లీ సార్. నేను ఇప్పుడు అంత అంటే గొప్పగా చెప్పనందుకు సారీ సార్, నాదే తప్పు. అలాగే ఉమెన్ ఆర్ మోర్ మెచ్యూర్డ్ దెన్ మెన్స్. అవును సార్ కదా? డెఫినెట్లీ సార్, వాళ్ళు లేకపోతే మనం లేం సార్. డెఫినెట్లీ. అట్లనే మీరు లైలా అనే క్యారెక్టర్ కూడా చేస్తున్నారు కదా? అవును సార్. సో అప్పుడు మీరు ఏం గ్రహించారు ఉమెన్స్ గురించి? నేను ముంబైలో ఫిలిం స్కూల్ ఉన్నప్పుడే కుంతీదేవి పాత్ర ధరించినుండే సార్ ఒకసారి. అండ్ దాని తర్వాత ఇంకొక ప్లేలో ఒక 8th క్లాస్ ఫీమేల్ క్యారెక్టర్ కూడా చేసినుండే. సో ఐ థింక్ ఇట్ విల్ ఆల్ హెల్ప్ ఇన్ మై యాక్టింగ్ ఫర్దర్గా. భయ్యా మీరు చేసే కొన్ని సినిమాల్లో, అంటే అన్ని సినిమాల్లోనూ కొన్ని సీన్స్లో కొన్ని సన్నివేశాల్లో లేదా డైలాగ్ చెప్పేటప్పుడు కానీ ఎలివేషన్ సీన్స్లో కానీ తారక్ భయ్య ఎక్కువ కనపడుతూ ఉంటాడు. అది మీరు బ్లెస్సింగ్గా ఫీల్ అవుతుంటారా, లేకపోతే దాన్ని అవాయిడ్ చేయాలనుకుంటారా, లేకపోతే కావాలని చేస్తుంటారా? దాని గురించి మీకు వచ్చిన అప్లాజ్ ఏంటి సార్? చాలామంది కొన్ని యాంగిల్స్లో కనిపిస్తున్నారు కానీ సార్ యాక్టింగ్ సిమిలర్గా చేస్తా అని అంటే నేను కూడా ఒప్పుకోను. ఎందుకంటే నేను ఎప్పుడు సిమిలారిటీ ఎప్పుడు లేదు. అది నేను అనుకున్నప్పుడు కూడా యాక్టింగ్ ఎప్పుడు సిమిలర్ లేదు మాది అని మేము అనుకున్నాం. ఎక్కువ మంది అనలేదు, కొందరు ఇంకా పర్స్పెక్టివ్లో చూసి అనుకోవచ్చు, కానీ అది వాస్తవం కాదు. యాక్టింగ్ డెఫినెట్లీ డిఫరెంట్ ఉంటుంది సార్. విశ్వక్ గారు అక్క పొద్దున మిస్ అయ్యారు.